హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోటీ, నాన్, పుల్కా, చపాతీ, పరోటా, రైస్ దేనిలోకైనా ద బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే పన్నీర్ బటర్ మసాలా. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. పన్నీర్ బటర్ మసాలా కోసం నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్నగా క్యూబ్స్లా కట్ చేసి వాటర్లో ఒకసారి కడిగి తీసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీటిని చల్లని నీళ్ళల్లో కూలింగ్ వాటర్లో ఒక 5 minutes ఉంచి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 టమాటాలు, ఒక క్యాప్సికమ్, అలాగే ఒక చిన్నపాటి మీడియం సైజు ఆనియన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి. స్లైసెస్ అనేవి మనం మిక్సీ పట్టుకుంటాము. ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నవేమో మళ్ళీ కర్రీలో వేస్తాము. ఇప్పుడు కర్రీ కోసం ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బటర్నే యూజ్ చేయాలండి. నెయ్యి అనేది యూజ్ చేస్తే స్మెల్ వస్తుంది. బటర్ వేసుకున్నాక ఇలా పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం టర్మరిక్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా వేసి చిన్నగా కదుపుతూ మొత్తం అంతా రోస్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కొంచెం పసుపు వేసి నేను ఫ్రై చేస్తాను, చూసారా? అలా పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు, పీసెస్లా విడిపోవు. వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అవ్వడానికి 4 to 5 minutes పడుతుంది. ఇది ఫ్రై అయింది అనుకున్నప్పుడు పక్క జరిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 2 అయితే సరిపోతాయి. వాటిని కూడా స్మూత్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇది కొంచెం దగ్గరగా మగ్గింది అనుకున్నప్పుడు 4-5 వెల్లుల్లి రబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కర్రీకి సరిపడే అంత అల్లం మాత్రమే తీసుకోండి. అదే పాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ కలర్ మారింది అనుకున్నప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా దీనిలో యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా ఆయిల్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ స్మూత్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా పేస్ట్ అనేది ఆయిల్ నుంచి సపరేట్ అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇదంతా కూడా లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కొంచెం కలర్ మారి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఈ టైంలో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా కలిపి ఇంకొకసారి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకుంటే వాటర్ అంతా దిగి బాగా మగ్గుతుందని అర్థం. రెస్టారెంట్లో ఫంక్షన్లో పెట్టే పన్నీర్లో ఖచ్చితంగా చికెన్ మసాలా వేస్తారు, అందుకే దానికి అంత టేస్ట్ వస్తుంది. ఎవరు కూడా గరం మసాలా వాడరు దీనిలో. పన్నీర్కి కర్రీకి ఖచ్చితంగా చికెన్ మసాలా వాడాలి. ఈ కర్రీకి ఇదేనండి సీక్రెట్, ఖచ్చితంగా చికెన్ మసాలా అనేది యూస్ చేస్తారు రెస్టారెంట్లో. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గించుకున్నాక ఇలా దగ్గర పడుతుంది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. అప్పుడు మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం కాజు యాడ్ చేసుకొని బాగా దగ్గరగా కుక్ చేసుకోండి. ఇది దగ్గర పడింది అనుకున్నప్పుడు దీనిలోకి కొత్తిమీర, అలాగే బటర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే.